గుడ్ మార్నింగ్ స్టూడెంట్. ఈరోజు మనం భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు తెలుసుకుందాం. సో ఆల్రెడీ మనకి ఇప్పుడు భారత రాజ్యాంగం ఎలా ఏర్పాటయింది, దాని యొక్క లక్ష్యాలు ఆదర్శాలు చూసుకున్నాం. రాజ్యాంగం యొక్క లక్షణాలు అంటే భారత రాజ్యాంగం ఏ ఏ లక్షణాలని కలిగి ఉంది అనే అంశాలని చూసుకుందాం. అసలు భారత రాజ్యాంగం దేశానికి మూల శాసనం. అంటే రాజ్యాంగం ఆధారంగానే మనకి పరిపాలన మొత్తం కూడా జరుగుతుంది. ఇతర శాసనాలన్నింటికీ కూడా ఈ రాజ్యాంగమే జన్మస్థలం అని చెప్పుకోవచ్చు. అంటే రాజ్యాంగం రూపకల్పన ద్వారా అంటే రాజ్యాంగంలో ఉండే అంశాల ఆధారంగానే ప్రతి శాసనము రూపొందుతుంది. కాబట్టి శాసనాన్నిటికీ జన్మస్థానం రాజ్యాంగం అనే చెప్తాం. రాజ్యాంగానికి ప్రత్యేకంగా ఏర్పడినటువంటి రాజ్యాంగ సభ ద్వారా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాజ్యాంగేతర శాసనాలని సాధారణ శాసనసభ్యులు రూపొందిస్తారు. నేటి మన భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ రూపొందించింది. దానికి రాజ్యాంగ సభ యొక్క అధ్యక్షుడు ఎవరని చూసుకుంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించారు. జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్, గోపాలస్వామి అయ్యంగార్ మొదలైన అందరూ కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. భారత రాజ్యాంగ రచనకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. సుమారుగా 64 లక్షల రూపాయలు అనేది ఆ సమయంలో ఖర్చు అవడం అనేది జరిగింది. ఈ నూతన రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చిందని చూసుకుంటే 1950 జనవరి 26న అమల్లోకి రావడం అనేది జరిగింది. ఈ రాజ్యాంగ రూపకల్పన అనేది ఏదో కొద్ది అంశాల ఆధారంగా రూపొందించింది కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని అధ్యయనం చేసి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలని మన రాజ్యాంగ పరిస్థితులకి అనుగుణంగా అంటే మన యొక్క భారతదేశ పరిస్థితులకి, మన యొక్క భారత పౌరుల అంశాలకి, మన యొక్క భారత పౌరుల యొక్క స్థితులను బట్టి, మన భారత భూభాగం యొక్క పరిస్థితులను బట్టి, మన యొక్క వాతావరణాన్ని బట్టి, మన యొక్క సంస్కృతిని బట్టి కొన్ని రకాలుగా మార్పులు చేసుకుంటూ మొత్తం అన్ని అంశాలని కలగలిపి మన రాజ్యాంగంలో రూపొందించడం అనేది జరిగింది. అందులో మొదటిది ఏంటి అంటే మన భారత రాజ్యాంగం ఎలా ఉంది అంటే సుదీర్ఘమైనటువంటి విపులమైన వివరణాత్మక లిఖిత రాజ్యాంగం. అంటే మన భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా సుదీర్ఘమైనటువంటి వివరణాత్మక రాజ్యాంగం. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం. ఇది లిఖిత రాజ్యాంగం అంటే రాయబడినటువంటి రాజ్యాంగము. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అంటే 1950లో అమల్లోకి వచ్చినప్పుడు దీనిలో 8 షెడ్యూల్స్, 20 భాగాలు, 395 అధికరణలు ఉన్నాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని అధికరణలు ఉన్నాయంటే 395 అధికరణలు, 8 షెడ్యూల్స్, 20 భాగాలుగా రాజ్యాంగం అనేది విభజించబడి ఉంది. అయితే అనేక సార్లు సవరణ జరిగిన తరువాత ఇప్పుడు ప్రస్తుతం మనకి 12 షెడ్యూల్స్, 26 భాగాలు, 444 అధికరణలు. 444 కాదు, ఇంకా కొంచెం పెరిగాయి. కానీ మనకి అఫీషియల్గా ప్రస్తుతం వరకు 444 అధికరణలుగా మనం చెప్తాం. ఈ మన భారత రాజ్యాంగాన్ని సుమారుగా 105 పర్యాయాలకు పైగానే 105 పర్యాయాలు అంటే 105 సార్లకు పైగానే సవరణలు చేసుకోవడం, ఇలా కొన్ని అంశాలని మారిన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసుకుంటూ కొన్ని అంశాలని పెట్టుకోవడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనం రాజ్యాంగంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటే కేంద్రానికి రాష్ట్రానికి ఎలాంటి సంబంధాలు ఉండాలి, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, రకరకాల అంశాలు ఇవన్నీ కూడా మనం రాజ్యాంగంలో పొందుపరుచుకొని ఒక విస్తృతమైనటువంటి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన రాజ్యాంగ నిర్మాణ సభ యొక్క చిహ్నము అంటే గుర్తేంటి అంటే ఏనుగు, ఐరావతము. ఏనుగు ఏ విధంగా అయితే పెద్దగా ఉంటుందో మన రాజ్యాంగం కూడా పెద్దది, అతిపెద్ద రాజ్యాంగం అని చెప్పడం జరుగుతుంది. తర్వాత రాజ్యాంగ ప్రవేశిక. ఆధునిక యుగంలో అన్ని రాజ్యాంగాలు కూడా రాజ్యాంగ ప్రవేశిక లేదా పీఠికతో ప్రారంభమవుతున్నాయి. ఏ రాజ్యాంగ ప్రస్తావన అయినా కూడా మనం పరిశీలించినట్లయితే ఆ రాజ్యాంగం యొక్క మూలతత్వం అందులో తెలుస్తుంది.
దేశ ప్రజలు సాధించాలనుకున్నటువంటి లక్ష్యాలు, ధ్యేయాలు, ఆదర్శాలు అన్నీ కూడా ఈ పీఠికలు అనేది రూపొందించుకోవడం జరుగుతుంది. అలాగే భారత రాజ్యాంగం కూడా రాజ్యాంగ ప్రస్తావనతోనే ప్రారంభమైంది. రాజ్యాంగ పరిషత్ మొదటి సమావేశంలో నెహ్రూ గారు ప్రతిపాదించినటువంటి ఆశయాల తీర్మానం ఆధారంగా ప్రవేశికను మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఈ పీఠికలో లౌకిక, సామ్యవాద, సమగ్ర అనే 3 పదాలు లేవు. తర్వాత మనకి 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు ఈ లౌకిక, సామ్యవాద, సమగ్రత అనే 3 అంశాలని ప్రవేశికలో చేర్చుకోవడం అనేది జరిగింది. ఏంటి ప్రవేశికలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటి అంటే భారతదేశం సర్వస్వతంత్ర, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. భారతదేశం సర్వస్వతంత్రమైనది. భారతదేశ భూభాగం పైన భారత ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. ప్రజల మీద అధికారాన్ని చెలాయించే అధికారం ఉంటుంది. భారతదేశంలో ఇతర దేశాల వాళ్ళు జోక్యం చేసుకునే అధికారం లేదు. సర్వస్వతంత్రంగా వ్యవహరిస్తుంది. సామ్యవాదం జాతీయ సంపద ప్రజలందరికీ సమానంగా పంచి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఒకే స్థాయిలో ఉండే విధంగా, అంటే ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా చూడడం సామ్యవాదం. లౌకికవాదం ఎలాంటి మతభేదాలు లేకుండా, ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని ప్రత్యేక దృష్టితో చూడకుండా ప్రతి మతాన్ని సమానమైన గౌరవంతో చూడడం లౌకికవాదం. ప్రజాస్వామ్యం అంతిమ అధికారం ప్రజలదే. ప్రజల యొక్క ఓటు హక్కు ద్వారానే ప్రభుత్వం అనేది నడుస్తుంది. గణతంత్ర రాజ్యం ఏ పదవి కూడా వారసత్వంగానో రాజు లేదా రాణి పరిపాలన కాకుండా ప్రతి పదవి కూడా ప్రజల ద్వారానే ఎన్నికవడం అనేది జరుగుతుంది. సో ఇది భారత రాజ్యాంగంలో ఉండేటువంటి మరొక లక్షణం. పార్లమెంటరీ ప్రభుత్వం. భారతదేశం పార్లమెంటరీ ప్రభుత్వం. అమెరికాలో ఉండేటువంటి అధ్యక్ష తరహా ప్రభుత్వ పద్ధతిని, స్విట్జర్లాండ్లో ఉండేటువంటి కాల్జియాట్ ప్రభుత్వ పద్ధతిని, బ్రిటన్లో పార్లమెంటరీ ప్రభుత్వ పద్ధతిని, ఈ మూడింటిని అధ్యయనం చేసి మన రాజ్యాంగ నిర్మాతలు కేంద్రాల్లోనూ రాష్ట్రంలో కూడా పార్లమెంటరీ పద్ధతిని ఏర్పాటు చేశారు. అంటే భారత రాష్ట్రపతి కేంద్రంలో అధిపతి, రాష్ట్రాలకు అధిపతి గవర్నర్. అంటే ఈ ఇద్దరూ కూడా రాజ్యాంగం ప్రకారం నామమాత్రపు అధికారాలు చెలాయిస్తారు. మనం ఫస్ట్ ఇయర్లో కార్యనిర్వాహక శాఖ రకాలు చూసుకున్నాం. అంటే నామమాత్రపు కార్యనిర్వహణాధికారి, వాస్తవ కార్యనిర్వహణాధికారి, రాజ్యాంగ కార్యనిర్వహణాధికారి, రాజకీయ కార్యనిర్వహణాధికారి, ఇలా రకరకాలుగా మనం చూసుకున్నాం. సో నామమాత్రపు కార్యనిర్వహణాధికారి అంటే రాజ్యాంగం ప్రకారం అన్ని అధికారాలు వీళ్ళ పేరు మీదుగానే ఉంటాయి, కానీ వీళ్ళు పూర్తి స్థాయిలో అధికారాన్ని చెలాయించరు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, గవర్నరు నామమాత్రపు కార్యనిర్వహణాధికారులుగా వ్యవహరిస్తారు. వాస్తవంలో వీళ్ళ అధికారాలను చెలాయించేది ఎవరు? కేంద్రంలో ప్రధానమంత్రి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రితో ఏర్పడినటువంటి మంత్రిమండలి అధికారాలను చెలాయిస్తారు. కేంద్రంలో మంత్రివర్గం పార్లమెంట్కి, రాష్ట్రాల్లో మంత్రివర్గం శాసనసభకు సమిష్టిగా బాధ్యత వహిస్తుంది పార్లమెంటరీ ప్రభుత్వం ప్రకారం. తర్వాత ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగం పౌరులకు అందించే ఒక గొప్ప అంశం ఏంటంటే ప్రాథమిక హక్కులు. ప్రతి వ్యక్తి కూడా తను స్వేచ్ఛగా జీవించడానికి, తన యొక్క అవకాశాలని స్వేచ్ఛగా పొందుతూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడేవే ఈ ప్రాథమిక హక్కులు. ఈ ప్రాథమిక హక్కుల్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం అనేది జరిగింది. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12వ అధికరణం నుంచి భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12వ అధికరణం నుంచి 36వ నిబంధన వరకు, ఇందులో రాంగ్గా పడిందమ్మా, 1200 నుంచి 15 వరకు ఉంది ఇది. ఓకే. ఇందులో ఏంటంటే పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే, నాది చిన్న మిస్టేక్. భారత రాజ్యాంగంలో 3వ భాగంలో 12 నుంచి 35 వరకు గల నిబంధనలు
ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తాయి. ఇందులో ఏంటి అంటే 12-15 వరకు గల నిబంధనలు ప్రాథమిక హక్కులు పౌరుల్లో సమాన సౌభ్రతత్వాలను భావాలను పెంపొందించడానికి తోడ్పడతాయని చెప్తున్నాం. భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఏంటని చూసుకుంటే సమానత్వపు హక్కు, స్వాతంత్రపు హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సాంస్కృతిక విద్యా విషయక హక్కు, ఆస్తి హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. 7 హక్కులు మనకి రాజ్యాంగం కల్పించింది. తర్వాత కొన్ని అంశాల ఆధారంగా 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా మార్చడం అనేది జరిగింది. కాబట్టి ప్రస్తుతం మనకి పౌరులందరికీ కూడా 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. తర్వాత నిర్దేశిక నియమాలు. ప్రాథమిక హక్కులు అనేవి వ్యక్తిగత హక్కులు. ఈ నిర్దేశిక నియమాలు అనేవి, ఈ ఆదేశిక సూత్రాలు అనేవి సమాజపరంగా ఉండేటువంటి హక్కులు. అంటే ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులేమో ఇండివిజువల్ రైట్స్గా చెప్పుకుంటాం. ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఇవేమో కలెక్టివ్ రైట్స్గా మనం చెప్పుకోవచ్చు. అంటే వ్యక్తి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా అభివృద్ధి చెందడానికి ప్రాథమిక హక్కులు ఉపయోగపడతాయి. సమాజపరంగా సొసైటీ డెవలప్ అవ్వాలి అని చూసుకున్నప్పుడు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాలు అంటాం, ఇవి ఉపయోగపడతాయి. సో ఇవి నిర్దేశక నియమాలు రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుంచి 51 వరకు గల నిబంధనలు నిర్దేశక నియమాల గురించి తెలియజేస్తాయి. ఈ నిర్దేశక నియమాల వల్ల ఇతర రాజ్యాంగాలు లేనటువంటి విశిష్టత భారత రాజ్యాంగానికి ఏర్పాటైందని చెప్పుకోవచ్చు. ఈ నిర్దేశక నియమాలు సమాజ వికాసానికి తోడ్పడతాయి. ప్రజలకు సాంఘిక, ఆర్థిక స్వాతంత్రాలను సమకూర్చడంలో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శ మార్గదర్శకాలను ఇచ్చే విధంగా ఇవి మనకి కనిపిస్తాయి. అంటే ఆదేశిక సూత్రాలని కనుక పూర్తి స్థాయిలో అమలు చేసినట్లయితే సమాజంలో ఎలాంటి భేదాలు కూడా లేకుండా అందరూ సమాన హోదాలో ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. పౌరులందరికీ జీవనోపాధిని కల్పించడం, దేశ సంపద ప్రజలందరికీ పంచడం, పనికి తగిన వేతనాన్ని కల్పించడం, స్వయం పాలన స్థానిక సంస్థలుగా పంచాయతీలను ఏర్పాటు చేయడం, చారిత్రక ప్రదేశాలని కాపాడుకోవడం, అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించుకోవడం, అంతర్జాతీయ సమస్యల్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం, ఒకే శిక్షా స్మృతి, ఇవన్నీ కూడా నిర్దేశక నియమాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రాథమిక విధులు. రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికి కూడా ప్రాథమిక హక్కులు ఇచ్చాయి. సమాజపరంగా అభివృద్ధి పొందడం కోసం ఆదేశిక సూత్రాలు ప్రభుత్వానికి ఉన్నాయి. మరి హక్కులు అనుభవిస్తున్నప్పుడు మనకి విధులు కూడా ఉండాలి. కంటే మనం కొన్ని హక్కులు అనుభవిస్తున్నాం, మరి మనకు కొన్ని బాధ్యతలు కూడా ఉండాలి కదా, అవే ప్రాథమిక విధులు. అంటే మనం రాజ్యంలో ఉన్నాం కాబట్టి రాజ్యానికి విధేయత చూపించడం, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం, రాజ్యాంగం చెప్పినట్టు మనం నడుచుకోవడం, అలాగే దేశ సమగ్రతను కాపాడుకోవడం కోసం, దేశాన్ని రక్షించుకోవడం కోసం ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ప్రాథమిక విధులుగా చెప్పుకోవచ్చు. రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఎక్కడున్నాయి అని చూసుకున్నట్లయితే 51A భాగంలో మనకి ప్రాథమిక విధులు అనేవి ఉన్నాయి. ఈ ప్రాథమిక విధులు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మనకి 10 ప్రాథమిక విధులు అనేవి రావడం జరిగింది. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించుకోవడం, స్వతంత్ర పోరాటం నాటి ఆదర్శాలను అందరూ కూడా అలవర్చుకోవడం, దేశ రక్షణకు కృషి చేయాలి, జాతీయ సేవలో పాల్గొనాలి, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవాలి, ప్రజలందరూ కూడా సోదరభావంతో మెలగాలి, స్త్రీలను గౌరవించుకోవాలి, ఇవన్నీ కూడా ప్రాథమిక విధులుగా చెప్పుకోవచ్చు. తర్వాత మనకి 2006లో మనకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని కూడా మనకి ప్రాథమిక విధిగా మనం చేర్చుకోవడం జరిగింది. తర్వాత రాష్ట్రాల యూనియన్ అంటే సమైక్యత, ఏకకేంద్ర లక్షణాలు గలటువంటి సమైక్య వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు. రాష్ట్రాల యూనియన్ అంటే ఇంకొక అంశం, మీరు సైడ్ హెడ్డింగ్ ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు, ఏకకేంద్ర లక్షణాలు గల సమైక్య వ్యవస్థ. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా సమైక్య అనే పదాన్ని ఉపయోగించలేదు.
రాజ్యాంగంలో మొదటి నిబంధన ఏం చెప్తుందంటే ఆర్టికల్ ఫస్ట్ మొదటిది ఏం చెప్తుందంటే భారతదేశం అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల యొక్క సముదాయంగా చెప్పింది కానీ సమైక్య ఇదంతా ఒకటే అనే పదంగా ఎక్కడ చెప్పలేదు. అంటే రాజ్యాంగం మన దేశంలో ఒక విధమైనటువంటి సమైక్య వ్యవస్థను నెలకొల్పింది. దేశంలో నెలకొని ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగ నిర్మాతలు ఏకకేంద్ర లక్షణాలు ఎక్కువగా ఉండేటువంటి సమైక్య వ్యవస్థను రూపొందించారు. అంటే ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు భారతదేశం ఏకకేంద్ర వ్యవస్థగా ఏర్పడిపోతుంది. అంటే అధికారం మొత్తం కూడా ఒకరి చేతిలో ఉన్నప్పుడు రాష్ట్రపతి మొత్తం అధికారాలను చెలాయిస్తారు. సాధారణ పరిస్థితుల్లో అంటే ఇప్పుడు మనం ఇప్పుడు జనరల్గా ఉన్నాం మనం ఇప్పుడు ఎలాంటి యుద్ధాలు కానీ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎలాంటి శాంతి భద్రతల విఘాతం కలగడం కానీ ఏమీ జరగట్లేదు కాబట్టి ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉంటాయి. అంటే సమైక్య ప్రభుత్వంగా నడుస్తుంది. రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలిగించిన విధంగా ఒక బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే భారతదేశంలో ఏకకేంద్ర లక్షణాలు ఎక్కువగా ఉంటాయి, సమైక్య వ్యవస్థగా కనిపిస్తుంది. తర్వాత ఇంకొక భారత రాజ్యాంగం యొక్క లక్షణం ఏంటి అంటే ఏకీకృత స్వతంత్ర న్యాయ వ్యవస్థ. భారతదేశం మన రాజ్యాంగం కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ నుంచి వేరుగా స్వతంత్రంగా ఉండేటువంటి ఒక న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దేశ న్యాయ వ్యవస్థకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల్ని నియమిస్తాడు. కానీ వీళ్ళని తొలగించే అధికారం మాత్రం పార్లమెంట్కి ఇచ్చారు. ఎందుకని? అది ఎవరైతే న్యాయమూర్తులు నియమిస్తారో వాళ్ళు తొలగించే అధికారం ఉందనుకోండి, వాళ్ళు పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళని నియమించే అధికారం ఒకరికి, తొలగించే అధికారం మరొకరికి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే సుప్రీంకోర్టు భారత రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది. రాజ్యాంగ వ్యతిరేకంగా ఏదైనా శాసనాలు రూపొందించినట్లయితే అవి చెల్లవు అని చెప్పే అధికారం న్యాయ వ్యవస్థకి ఉంటుంది. అలాగే ప్రాథమిక హక్కులను రక్షించాల్సిన బాధ్యత కూడా మనకి సుప్రీంకోర్టు చేతిలోనే ఉంది. ప్రాథమిక హక్కులకి ఎవరి ప్రాథమిక హక్కులకైనా భంగం కలిగినట్లయితే రాజ్యాంగంలో రాజ్యాంగ పరిహారపు హక్కు ద్వారా అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటాం. ఈ హక్కు ద్వారా మనం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి మన యొక్క ప్రాథమిక హక్కును తిరిగి పొందే అధికారం ప్రజలకు ఉంటుంది. సో ఈ విధంగా ప్రాథమిక హక్కుల్ని కాపాడే బాధ్యత కూడా సుప్రీంకోర్టు మీద మనకి ఉండడం అనేది జరిగింది. తర్వాత ఇంకొక లక్షణం ఏంటి అంటే వయోజన ఓటింగ్ హక్కు. భారత రాజ్యాంగం సర్వజనీన వయోజన ఓటు హక్కు పద్ధతిని ప్రవేశపెట్టింది. అంటే 21 సంవత్సరాలైన ప్రతి పౌరుడికి కూడా ఓటు హక్కు అనేది ఉంటుంది. ఎలాంటి కులమత భేదాలు, ప్రాంతీయ భేదాలు, లింగ భేదాలు లేకుండా ప్రతి ఒక్క 21 సంవత్సరాలైన ప్రతి పౌరుడికి కూడా ఓటు హక్కు అనేది ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి పౌరుడు తనకున్న ఓటు హక్కు ద్వారా ఓటు వేయడం ద్వారా తనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకొని శాసనసభకు పంపించి ప్రజల అభిమతం మేరకు అక్కడ శాసనాలు రూపొందించే విధంగా ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం అవ్వచ్చు. అయితే మారిన పరిస్థితులకు అనుగుణంగా 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 62వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకి అనేది మనకి మార్చడం జరిగింది. దృఢ అదృఢ రాజ్యాంగం అంటే భారత రాజ్యాంగాన్ని సవరించడం కష్టమా సులువా అనే అంశాన్ని చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం 2 అంశాల కలయిక. దృఢ రాజ్యాంగము, అదృఢ రాజ్యాంగం. అంటే కొన్ని అంశాలను సవరించడానికి అంటే కష్టతరంగా ఉంటుంది, మెజారిటీ కావాలి. కొన్ని అంశాలను సవరించడం అనేది సులువవుతుంది. అలాగే ఏక పౌరసత్వం. భారత రాజ్యాంగం భారత పౌరులకు ఏక పౌరసత్వాన్ని ప్రసాదించింది. దీని ఫలితంగా పౌరులందరికీ కూడా మనం అందరం కూడా ఒకటే అనే భావన తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇతర లక్షణాలు శ్రేయోరాజ్యం అంటే సమసమాజ స్థాపన. ప్రజలందరికీ కూడా తమ యొక్క కనీస అవసరాలు తీరే విధంగా ప్రజల శ్రేయస్సును చూసుకోవడం అనేది రాజ్యాంగం యొక్క మరొక లక్షణం. అలాగే ద్విసభా విధానం.
మనకి పార్లమెంట్లో 2 సభలు ఉన్నాయి. లోక్సభ, రాజ్యసభ. 2 సభల విధానం కూడా పెట్టుకున్నారు. అంటే ఒక సభ లోక్సభ ఏమో ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎగువ సభ అంటే రాజ్యసభ రాష్ట్రాలకి ప్రాతినిధ్యం వహిస్తుంది. అంటే అన్ని రకాలుగా కూడా ప్రాతినిధ్యం ఉండే విధంగా రాజ్యాంగం అనేది చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే అస్పృశ్యత నివారణ అంటే ఎవరిని కూడా అంటరాని వారిగా చూడకూడదు, ప్రతి ఒక్కరిని కూడా సమాన దృష్టితో చూడాలి అనేది ఒక లక్షణం. అలాగే రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థకు ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం జరిగింది. స్వతంత్ర ప్రతిపత్తికటువంటి రాజ్యాంగ సంస్థలను ఏర్పాటు చేసుకోవడం అంటే ఆల్ ఇండియా, అఖిల భారత సర్వీసులు, ఇవన్నీ కూడా స్వతంత్ర ప్రతిపత్తికటువంటి న్యాయ వ్యవస్థలు. సో ఈ రకంగా మనకి రాజ్యాంగం యొక్క లక్షణాలు అంటే రాజ్యాంగ రూపకల్పన ఈ రకంగా జరిగింది, కానీ ఇతర దేశాల రాజ్యాంగాలను అనుసరించడము వలన అంటే అన్ని రకాల రాజ్యాంగాల్ని పరిశీలన చేసి మన రాజ్యాంగాన్ని రూపొందించారు. కాబట్టి మన రాజ్యాంగం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా రూపొందించలేదు. గ్రామీణ ప్రాంతాల ఆధారంగా దేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం నెలకొల్పాలి అనేటువంటి గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా లేదు అని చెప్పి కొందరు విమర్శించారు. అలాగే మరికొందరు ఏం చెప్తున్నారు అంటే రాజ్యాంగ పరిషత్లో ఉండేటువంటి సభ్యుల్లో ఎక్కువ మంది న్యాయశాస్త్ర నిపుణులు అయినందువల్ల వాళ్ళు రాజ్యాంగ రచనలో పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు అంటే వాళ్ళు చెప్పిన అంశాలన్నీ కూడా న్యాయశాస్త్రానికి సంబంధించిన అంశాలే ఉన్నాయి. అంటే న్యాయశాస్త్రంలో ఉపయోగించినటువంటి పదాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అవి అందరికీ అర్థం కావు. ఆ పదాలు అనేవి కూడా అవి ఆ దృష్టితో వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. మనలాంటి సామాన్య ప్రజానీకానికి ఆ పదాల యొక్క అర్థం కూడా మనకి సరిగా తెలియదు. కాబట్టి రాజ్యాంగం సులభంగా అర్థం కాదు. ఇది కొంతమంది ఏమంటున్నారంటే భారత రాజ్యాంగం న్యాయవాదుల యొక్క స్వర్గం. అంటే న్యాయవాదులకి ఆ విధి చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది, కాబట్టి అది వాళ్ళకి మాత్రమే స్వర్గం అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా భారత ప్రజలకు అనుగుణంగా కొన్ని అంశాలని ఆధారంగా తీసుకుని భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం, ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి అవకాశాలను కల్పించుకోవడం, ప్రతి పౌరుడు కూడా వ్యక్తిగతంగాను సామాజికంగాను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందే విధంగా అనేక రకాలైనటువంటి హక్కుల్ని కల్పించుకోవడం, విధులు కల్పించడం, ఒక పటిష్టమైనటువంటి ప్రభుత్వ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.